హాయ్ బ్రో. సో జగన్ గత 3 రోజుల నుంచి బయట తిరుగుతున్నారు. జగన్ ఫాలోయింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? జగన్ ఫాలోయింగ్ అయితే ఇప్పుడు బీభత్సంగా ఉంది, పిచ్చగా ఉంది. ఆయన ఇంతకుముందు బార్గేట్లు అనేవారు. ఎందుకంటే అది బార్గేట్ లేకపోతే ఏ విధంగా ఉంటారు అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మహిళలు కానీ పిల్లలు కానీ ఒక 6 నెలలకే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం వచ్చిందంటే యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారి నమ్మి ఓటేసా. నిజానికి జగన్ అంత మంచి చేసినా పవన్ కళ్యాణ్ మీద ఉండే గౌరవంతో నేను ఓటేసా. కానీ ఆ ఓటేసినందుకు, ఆయన నమ్మినందుకు ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, కరెక్టే. ఇచ్చినప్పుడు ప్రజల కోసం ఏమన్నా మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మనం ఇన్ని చెప్పాం, ఇన్నిట్లో మనం ఈగపోతే నెక్స్ట్ మళ్ళీ మనం ఓటు అడగలుగుతామా, అడగలేమా? ఇంతకుముందు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న ఇంటింటివి గడప గడప కార్యక్రమం అన్న చేశారు, కొంచెం వ్యతిరేకత వచ్చింది. వీళ్ళకైతే ఇండ్ల దగ్గర కూడా రానిరు నెక్స్ట్ టైం. ఆ నుంచి అట్టే పోవాల్సి ఉంటుంది. ఆ పథకాలు అయితే ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పేశాను కదా, మళ్ళీ ఇస్తారనేది ఏంది? గ్యాస్ సిలిండర్లు డబ్బు ఎన్నికేస్తామని చెప్పినారు. 4 శాంక్షన్ అయితే 1 పడతా ఉంది, మిగిలిన 4 చూపిలా. కానీ మేము ఇంత డబ్బు వేసామని చెప్తారు. 60 ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంత వేసారు అనేది ప్రజలు పథకాలు ఇస్తామని చెప్తేనే కదా ఓట్లేసి గెలిపించింది. మరి ఇట్లా చేస్తే మనం మోసం చేసినట్టు కదా. నేను కూడా ఓటు వేసా, నాకు మోసం జరిగినట్టే కదా. నాకు నిరుద్యోగ 3,000 ఇస్తా అని చెప్పారు. నేను కూడా అన్న, రైతుకి గిట్టుబాటు ధర సూపర్ సిక్స్ అని చెప్పినాడు కదా నారా లోకేష్ గారు, దాని గురించి మీ అభిప్రాయం? సూపర్ 6 అనేది సూపర్ 6 గాల్లో ఎప్పుడో గంగా నదిలో కలిసిపోయింది. సూపర్ 6 అనేది మనం అనుకోవాలి ఒకటే. గత 5 ఏళ్ళు కూడా చూసినాం. ఏమంటే చంద్రబాబు నాయుడు కొంచెం వస్తే కనుక ఐటీ ఫీల్డ్ కొంచెం బాగుపడుతుందని ఆ ఒక్క ఉద్దేశంతో అందరూ చదువుకునే విద్యార్థులందరూ ఓటేశారు. బట్ ఇప్పటికి కూడా ఆ చదువుకునే విద్యార్థులు కూడా ఫీజు రీమెంట్స్ కూడా పడట్లేదు. ఎందుకు వేయరు మీరు ఆ ఫీజు రీమెంట్? ఇప్పుడు కొంతమంది మధ్యతరగతులు ఉంటారు, కొంతమంది కంటే డబ్బు ఉంటుంది, వాళ్ళు చదివించుకుని ఏమి లేనోడు ఇప్పుడు ఆపుకొని ఎలా ఉంటారు? ఉచిత బస్సు అన్నారు, అది వేస్తే మైనస్ అంటారు, ప్లస్ అంటారు. ఉచిత బస్సు అనేది వేస్తే ప్లస్సే అవుతుంది. ఎందుకంటే మన ఆంధ్రాలో పెద్ద ఏం సిటీలు కాదు, డెవలప్ కాదు. పల్లెల్లో డాక్రా సంఘాలకి మహిళా సంఘాలకు పోయేదానికి టికెట్లు లేకుండా వాళ్ళకి మేలు అవుతుంది. జగన్ 2.0 గురించి చెప్తారు. నెక్స్ట్ జగన్ వస్తున్నాడు మరి నెక్స్ట్ కన్ఫర్మ్ గా వస్తారన్న. ఇలానే చేస్తే 100% 2027 లో అయినా వస్తారు, 2029 లో అయినా. రైతుకు గిట్టుబాటు ధర చేయలేదు అని చెప్పి జగన్ గారు ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర అనేది ఇప్పుడు కాదన్నా, ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు రాదు. మరి రానప్పుడు జగన్ గారు ఎందుకు గుంటూరు మిర్చి దగ్గర అడుగు పోయి అక్కడ హంగామా సృష్టించడం? అది పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, 40 ఏళ్ల క్రితం పోరాడింటే ఇప్పుడు వస్తుంది. ఇది ఇప్పుడు నుంచి పోరాడితే ఇంకో 40 ఏళ్ళకి వస్తుందో, ఇంకో 100 ఏళ్ళకి వస్తుందో, లేకపోతే 200 years రావచ్చేమో. అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడడం పక్కకు పెట్టి వేరే వాళ్ళ ప్రభుత్వం, ఆయన మనకు కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ కదన్నా, మనకు స్టేట్ గవర్నమెంట్ యాడ్ అయ్యేది కదా. నీకు రైతు భరోసా అనేది యాడ్ నుంచి వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గురించి, నారా చంద్రబాబు గురించి, నారా క్వశ్చన్ ఎందుకు మాట్లాడుతున్నావు మరి నువ్వు? సెంట్రల్ గవర్నమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నాడు? మోడీని అనొచ్చు కదా. మరి మోడీని అనే దమ్ము లేదా? మోడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి